హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాను పుని వ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను చూపించబోయే రెసిపీస్ ఏంటంటే మీకు చేపల పులుసు, చేపల ఫ్రై, రాగి సంకట అనమాట. ఈరోజు సండే స్పెషల్గా మీరు మా ఛానల్ని ఆదరించి మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా? చేపలు మొదట శుభ్రంగా మనం తెచ్చాక శుభ్రంగా కడుక్కోవాలి, గల్లుప్పు వేసుకొని. తర్వాత ఆ ముక్కలన్నీ చక్కగా ఇగో గిన్నెలో పెట్టుకున్నాను. ఉప్పు వేసాను ఫస్ట్, తర్వాత పసుపు వేసాను, తర్వాత కారం వేస్తున్నాను. తర్వాత వచ్చేసాము మళ్ళీ ఇప్పుడు అల్లం పేస్టు, ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేస్తున్నాను. 2-3 స్పూన్లు జీరా పౌడర్ అనమాట. తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి, ఒక 2-3 చెంచాలు. ఫస్ట్ మనం ముక్కలకి పట్టిస్తే ఫ్రెండ్స్ ఉప్పు, కారం, మసాలా చప్పగా ఉండవు అనమాట. మనం కూర వండినా ఫ్రై చేసినా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది, ముక్కకు పట్టిద్ది అనమాట. మనం కలిపేసుకొని చక్కగా 1 గంట 2 గంటలు పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు కూడా వేసాను. మొత్తం శుభ్రంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. 1 గంట 2 గంటలు పక్కన పెట్టామనుకోండి, చక్కగా ముక్కకు పట్టిద్ది అనమాట. చప్పగా ఉండదు, బాగుంటుంది, చాలా టేస్ట్గా. అది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చేపల పులుసు చేస్తాకి ఇప్పుడు ఆయిల్ పెట్టుకుంటున్నాను. చూసారా, అది కలిపి పెట్టుకోవడం వల్ల ఎంత బాగుందో. అది చక్కగా మనం తర్వాత ఆయిల్లో వేసుకొని చేసుకున్నా సరే బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను ఆయిల్కి పెట్టుకుంటున్నాను. పులుసు చేయడానికి కొంచెం ఆయిల్ వేసాను తగినంత. చేపల పులుసు కల్లా ఆయిలు, కారము అవి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీ వస్తుంది. ఉప్పు, కారం, నూనె ఉండాలన్నమాట చేపల పులుసుకి మాత్రం. అది ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కోసుకొని వేసుకున్నాను అనమాట. చక్కగా వేగాలి. వేగితే బాగుంటుంది అనమాట ఆయిల్లో బాగా. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి ఫ్రెండ్స్ చేపల పులుసు. నేనేం చేస్తున్నానంటే తలకాయలు, తోకలు కొంచెం 2-3 నడుము ముక్కలు వేసి పులుసు పెడుతున్నాను. మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకుంటాను అనమాట. అవి కలిపినవి మొత్తం. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగినాయి కదా ఆయిల్లో, టమాటా కూడా వేసాను అనమాట. ఇవి కూడా బాగా వేయించుకోవాలి, చక్కగా మగ్గిపోవాలి. ఆయిల్లోనే వేగి మగ్గాలి, అప్పుడే పులుసు బాగా టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఇప్పుడు వేగుతున్నాయి కదా అవి చక్కగా వేగాక ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దాంట్లో ముక్కలకు వేసాం కదా మనం, ముక్కలకు వేసినా సరే పులుసులో కూడా వేస్తే చాలా టేస్ట్ వస్తుంది అనమాట పులుసు. 3 చెంచాల దాకా నేను అల్లం పేస్టు వేసాను. అది కూడా బాగా వేగాలన్నమాట ఆయిల్లో. అలా వేగాలి. వేగితే కనుక అన్నీ ఆయిల్లో వేగితే చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మామూలుగా అయితే అంత బాగోదు, కానీ చూసారా చక్కగా అలాగొచ్చింది కదా. నేను కొత్తిమీర మాత్రం బాగా ఎక్కువ వాడతాను ఫ్రెండ్స్. నేను లాస్ట్లో ఎక్కువ కాదు, నేను ఫస్ట్లో కొంచెం వేసుకుంటాను, తర్వాత లాస్ట్లో కూడా దింపే ముందు కొంచెం వేసుకుంటాను అనమాట. ధనియా జీరా పౌడర్ వేసాను, పసుపు, కారం, మీరు కారం అవి చూసి వేసుకోండి ఫ్రెండ్స్. మేము కారం అవి కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి
మా కారం అది కొద్దిగా ఎక్కువ వేసుకుంటాం మేము. మీరు చూసి వేసుకోండి మీరు తినగలిగినంత. ఇప్పుడు అదంతా ఆయిల్లో ఒకసారి వేసి బాగా కలిపేసి చింతపండు నానబెట్టుకోవాలి. పక్కన చింతపండు పులుసు కొంచెం పెద్ద నిమ్మకాయ అంత సైజు నానితే బాగా అది ఇలా పిసుకొని రసం పోసేసుకుంటే చక్కగా. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. కలిపాక తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు ముక్కలు వేసుకోవడమే ఫ్రెండ్స్. ఆ ముక్కలు ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా, చక్కగా ముక్కకు పట్టింది చూసారా. ఇప్పుడు ఆ ముక్కలు దాంట్లో వేసుకోవాలి. నేను తలకాయలను తోకలు కొంచెం ఒక 2-3 నడుము ముక్కలు వేస్తాను అంతే. మిగతాయి మొత్తం మేము ఫ్రై చేసుకుంటా కానీ ఉంచాను అనమాట. మళ్ళీ అది కొంచెం ఉడికాక కొంచెం కొత్తిమీర వేస్తాను అనమాట. ఫస్ట్ కొద్దిగా వేసేస్తాను, తర్వాత మళ్ళీ. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చేపల పులుసు, ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని మళ్ళీ ఫ్రైకి కొంచెం ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్నాక ఇందాక మనం అన్నీ అది కలిపి పెట్టుకున్నాం కదా, ఉప్పు కారం అవన్నీ మొత్తం ముక్కలకు పట్టించి ఇప్పుడు అవి వేసుకొని వేయించుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. నేను చేసే మొత్తం మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, లైక్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్. ఎంత కష్టపడి చేస్తున్నాము, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. అసలుకి ఈరోజు మేము చేసిన వెరైటీ మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రాగి సంకట్లోకి చేపల పులుసు అద్దరిపోద్ది కాంబినేషను. ఇప్పుడు అది ఒక గ్లాస్ బియ్యం వేసాను. నేను రాగి పిండి ఎక్కువ వేస్తానన్నమాట. ఒక గ్లాస్ బియ్యం వేసి ఒక రెండు గ్లాసులు రాగి పిండి వేస్తాను నేను. బియ్యం తక్కువగానే వేసుకుంటాను ఫ్రెండ్స్ నేను రాగి ముద్దలోకి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు రాగి పిండి వేసుకుంటాం. అప్పుడు చాలా మంచిది ఫ్రెండ్స్, రాగి పిండి కదా, చాలా బలం కూడా. అది ఉడుకుతున్నప్పుడు మేము రాగులు కూడా పట్టించుకుంటాం ఫ్రెండ్స్, పిండిగా ఇంట్లో పెట్టుకుంటా నేను. ఆ పిండి అది ఇంట్లో ఉంచుకుంటా అనమాట. మల్టీగ్రెయిన్ పిండి, రాగి పిండి ఇవన్నీ ఉంచుకుంటా ఇంట్లో. అది ఉడికాక కొంచెం ఉడికేసాక అప్పుడు రాగి పిండి వేసుకోవాలన్నమాట. అసలు చాలా బలం ఫ్రెండ్స్, అసలుకి మీరు ట్రై చేయండి. రాగి ముద్ద అనేది చాలా మంచిది ఒంటికి కూడా. అసలు రాగి ముద్ద అసలు చేపల పులుసు అసలు సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. అసలు ట్రై చేయండి మీరు, చాలా బాగుంటుంది. అలా వేసి ఒక 10 నిమిషాల సేపు అలా మగ్గనిచ్చేసేసి తర్వాత తిప్పేసుకోవాలన్నమాట. అప్పటికే సగం ఉడికిపోద్ది. తర్వాత అలా తిప్పేసుకొని చక్కగా కలిపేసేసుకుంటే మొత్తం బాగా ఉడికిపోద్ది అనమాట. కొంచెం ఉప్పు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు మీరు తినేటప్పుడు వేసుకుంటే, నెయ్యి తినేటప్పుడు వేసుకోండి. లేదంటే కనుక ఇప్పుడు ఎలాగైనా వేసేసుకోవచ్చు. మనం ముద్దలు చుట్టేటప్పుడైనా నెయ్యి వేసుకొని చక్కగా ముద్దలు చుట్టేసుకొని వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అదిగో చూసారా, ఫ్రై చేశాను, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మా 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 ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. చూసారా చేపల ఫ్రై, చూస్తేనే నోరు ఊరుతుంది కదా. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. అదిగోండి రాగి ముద్ద, అస్సలకి సూపర్ కాంబినేషన్. చేపల పులుసు
రాగి ముద్ద. చేపల పులుసు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, థ్యాంక్ యూ.